ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా. మీరు బీఆర్ఎస్ పార్టీ, మీరు కేసీఆర్, కేటీఆర్, హరీష్ కలిసి ఇదే నవీన్ యాదవ్ కుటుంబానికి గతంలో వాళ్ళ కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ పరంగా సీట్లు ఇచ్చిందా ఇవ్వలేదా? ఓట్లు పెట్టిందా పెట్టలేదా? మరి ఆ రోజు మంచోళ్ళు ఎట్లయిరి, ఈ రోజు చెడ్డోళ్ళు ఎట్లయిరి? అంటే ఇది రాజకీయం కోసం మాట్లాడే మాట కదా, ఆ మాత్రం ప్రజలకు తెలియదా? సో ఇటువంటి కేవలం తప్పుడు ప్రచారాలు చేసి బట్టగాల్చే మీదేసి ప్రతిష్టకు భంగం కలిగించే కార్యక్రమం చేసి మీరు ఓట్లు లబ్ధి పొందాలనుకుంటారు. ఆ రోజులు అయిపోయినాయి. మీకు ప్రజలు 10 సంవత్సరాల అవకాశం ఇస్తే మీ నమ్మకాన్ని వమ్ము చేసిండ్రు. అమరవీర ఆకాంక్షల్ని పాతాళం దొక్కిండ్రు. ఇది తెలుగులో ఒక సామెత ఉంది, శవాల మీద పేలాలు వెళ్ళుకోవడం. ఎవరు శవాలు ఇక్కడ? వందలాది మంది బిడ్డలు తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళు శవాలుగా మారిన అన్నాడు. అంటే ప్రాణత్యాగం చేసింది ఎవరి కోసం? మా చావులు తెలంగాణ వస్తే మా ఏం జరిగింది? ఈ మాట వింటలేదు. మరి ఇన్ని వందల మంది ఆత్మహత్యలు చేసుకొని మీకు అప్పచెప్తే మీరేం చేసిండ్రు? ఏం చేసిండ్రు? మొత్తం తెలంగాణ సమాజానికి అన్ని సమస్యల పరిష్కారం ఏంటంటే ఇన్ని మరి మీరు దోసుకున్నారు, మీరు బాగుపడరు. కానీ మీరు ఏముంటారు, వాళ్ళు ఏమున్నారు? ఆ రోజు ఏమిటి ఏముంటారు? నేను దగ్గరికి వెళ్ళి చూసినా కదా, నేను కూడా ఆ ప్రభుత్వంలో 3.5 ఏళ్ళు మంత్రిగా ఉన్నా. కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. 12 గంటలకు పోతే 5-6 వారం రోజులు దొరకపోతే మా డిపార్ట్మెంట్ పరంగా మంజూరు ఇచ్చే వాటికి సంబంధించి వారి రోజు దొరకపోతే ఎర్రగడ్డ ఫామ్ హౌస్, అదేంటి ఎర్రవల్లి ఫామ్ హౌస్ పోయినాం. మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్నం 12 గంటలకు ఫోన్ చేస్తే నాకు సెక్యూరిటీలు ఆపేసిండ్రు. అరే నేను మంత్రినయ్యా అంటే, లేదు సార్ పర్మిషన్ లేదు సార్. ఇక అప్పుడు ఏం చేయాలని నేను ఫోన్ తీసి, ఆయన ఎవరు ఎంపీ పెగులు పోస్ట్ ఆయన సంతోష్, కేసీఆర్ కు పెగులు పోస్ట్ ఆయన సంతోష్ రావు జోగిపల్లి ఏం ఆయన ఫోన్ ఎత్తి, సారీ అంకుల్ ఇప్పుడు సారు రారు. అరే మధ్యాహ్నం రాత్రి 12 కాదు, మధ్యాహ్నం 12 మినిస్టర్ మరి నేనే కాదు ప్రతి మంత్రి కూడా కళ్ళని పెట్టుకున్నారు. ఆ రోజు రాత్రి అదే రాత్రి కాదు, మధ్యాహ్నం 12 అయింది. అంటే అంత దుర్మార్గంగా, అంటే ఒక నియంతృత్వంతో పరిపాలన చేస్తే దీనికోసం కాదు కదా ఇంతమంది చనిపోవాల్సింది. మీకు లెక్క చెప్పినా కదా. నేను అందుకని కేటీఆర్ సవాల్ పెరుగుతా ఉన్నా. ఎక్కడ ఏ బజారు పిలిచినా, ఏడి పిలిచినా, మీ ఛానల్ గోదరి పిలిచినా అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే దమ్ముంది. ఏదో మాట్లాడుకుంటూ గాలి మాటలు మాట్లాడుకుంటూ పోతే కాదు.